నెట్‌ఫ్లిక్స్ ఈ కుమారి ఆంటీ మీద 3 ఎపిసోడ్ల వరకు డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉందట. మొన్నటిదాకా సాధారణ మహిళగా రోడ్డు సైడు తక్కువ ధరకి భోజనాలమ్ముతూ జీవితం గడిపిన కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తారని టాక్ వచ్చిందో అప్పటి నుంచి మీడియా తాకిడి మరింతగా పెరిగింది. రోజు వందలాది కెమెరాలు ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. ఈ గోల తట్టుకోలేక పక్కన ఇదే బిజినెస్ చేస్తున్న ఇతర స్త్రీలు కూడా తాము పడుతున్న అగచాట్లను చెప్పుకుంటున్న వైనం వీడియోల రూపంలో చక్కర్లు కొడుతోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ ఇప్పుడే మొదలు కానుంది. డిజిటల్ వర్గాల కథనాల ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ఈ కుమారి ఆంటీ మీద 3 ఎపిసోడ్ల వరకు డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉందట. ఫేమ్ పేరుతో ఆవిడ బాల్యం నుంచి మొదలుపెట్టి ఏపీ వదిలేసి హైదరాబాద్కు వచ్చేందుకు దారితీసిన పరిస్థితుల వరకు అవమానాలు, ఎదుగుదల అన్ని ఇందులో చూపిస్తారట. ఇది కార్యరూపం దాల్చాలంటే ఆమె పర్మిషన్ తప్పనిసరి. ఒప్పుకుంటే మాత్రం కళ్ళు చెదిరే మొత్తం నెట్‌ఫ్లిక్స్ నుంచి రెమ్యునరేషన్‌గా అందుతుంది. మామూలుగా క్రైమ్ స్టోరీస్ మీద ఎక్కువగా డాక్యుమెంటరీలు తీసే ఈ ఓటీటీ కళ్ళు కుమారి ఆంటీ మీద పడటం విశేషమే. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా చెప్పలేం. ఇప్పటికే బీబీసీ ప్రతినిధులు కలిసి వెళ్ళినట్లు సమాచారం. ఒక ముఖ్యమంత్రే నీ హోటల్కు వస్తాను అని చెప్పేదాకా వ్యవహారం వెళ్ళిందంటే కుమారి ఆంటీ హోటల్ మామూలు వైరల్ కాలేదు. 2 లివర్లు ఎక్స్ట్రా ₹1000 అంటూ ఒక మెంబర్ సరదాగా చేసిన వీడియో ఇక్కడి దాకా తీసుకొచ్చిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఇదే నిజం. చెప్పండి, వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ.